12వ శతాబ్దం చివరి నాటికి శ్రీశైలం మహాశివాలయం మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతిని పొందింది. హోయసల వంశానికి చెందిన పాలకులు శ్రీశైలంలో కృష్ణానదికి సమీపంలోని పాతాళగంగ నుండి స్ఫటిక శివలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి అనేక దేవాలయాలను నిర్మించారు. అప్పటినుంచి మహారాష్ట్రీయులు శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తున్నారు. కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైలాన్ని దర్శించుకుని తులాభార సేవ చేసి శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి ఆశీస్సులు పొందారు. 13వ శతాబ్దం నాటికి రెడ్డి పాలకులు శ్రీశైలం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మహాశివ భక్తుడైన ప్రోలయ వేమరెడ్డి శ్రీశైలాన్ని పరిపాలించి రామతీర్థం అనే గ్రామాన్ని దానం చేసి శ్రీశైలం అభివృద్ధికి సహకరించాడు. ఆయన కుమారుడు అనవేమరెడ్డి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు స్టెప్పులు వేశారు. పూర్వీకుల జ్ఞాపకార్థం వీరశిరో మండపం అనే మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో గొప్ప